తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు 19వ వార్డు సింగవరం రోడ్డులో ఎన్టీఆర్ కాలనీ వద్ద తెలుగు తమ్ముళ్ల ఆందోళన. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన శిలాఫలకాన్ని పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు తెలుగు తమ్ముళ్ల ఫైర్. పోలీసులను ఆశ్రయించిన తెలుగు తమ్ముళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నిడదవోలు సర్కిల్ పోలీసులు. శిలాఫలకాన్ని పగలగొట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్కు, నిడదవోలు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించిన తెలుగు తమ్ముళ్లు. న్యూస్ అంటే నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని సింగవరం రోడ్లో ఎన్టీఆర్ కాలనీ వద్ద 2014లో నారా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో 8 కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తూ నిర్మించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు బద్దలు కొట్టిన సంఘటన తెలుగు తమ్ముళ్లను కలవరపరిచింది. దీంతో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున నిడదవోలు పార్టీ కార్యాలయానికి చేరుకుని శిలాఫలకాన్ని పగలగొట్టిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గళమెత్తారు. నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరావుకు, నిడదవోలు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణికి వినతి పత్రం అందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. నిడదవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఈ శిలాఫలకాన్ని పగలగొట్టారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయించిన వెంటనే నిడదవోలు సీఐ వి శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నిడదవోలులో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ పార్టీలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి వికృత చేష్టలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావుతో పాటు టీడీపీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, మండలాధ్యక్షులు వెలగాన సూర్యారావు, టీడీపీ సీనియర్ నాయకులు భాస్కరరావు, చొజ్జవరపు గోపి, బైపే రాజేశ్వరరావు, భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, అజిత్ బాషా, ఆకుతోట సతీష్, కొరడా రామదాసు, షేక్ పాషా, బండి వెంకటేశ్వరరావు, గణపతి, వాసు, షేక్ కరీం మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ నిడదవోలు పట్టణం 19వ వార్డు ఎన్టీఆర్ కాలనీ అందు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ప్రశాంతంగా ఉన్నటువంటి నిడదవోలు పట్టణంలో ఇలాంటి కొన్ని అరాచక శక్తులు ఈ ఒకరికి ఇబ్బంది కలిగించేలాగా, అలాగే ఒక పార్టీ ప్రతిష్ట ఈ శిలాఫలకాన్ని బదలు కొడితే పోద్దని ఇప్పుడు కూడా అనుకోవద్దు మీరు. ఆ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో వేలివెన్ నుంచి నిడదవోలు పాదయాత్రగా వచ్చి ఈ రోడ్డుకి ఎక్స్టెన్షన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వటం, దాన్ని గౌరవ ఎంపీ గారు మురళీమోహన్ గారు, అలాగే ఆనాటి శాసనసభ్యులు ఊరిపల్లి శేషారావు, ఆనాటి మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి బాబా కృష్ణమూర్తి గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు అందరి కూడా ఈ అభివృద్ధిలో పాలుపంచుకుని ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించినటువంటి సంఘటన జరిగింది. దాన్ని ఈ రోజు మరి దేని గురించి ఎవరు దుష్టశక్తులు ఎవరు చేశారనేది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు దర్యాప్తులో తప్పనిసరిగా నిగ్గుదేల్చవలసినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా దోషుల్ని శిక్షించాలి. అలాగే ఈ పట్టణంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ కూడా సహకరించాలి. లా అండ్ ఆర్డర్కి అందరూ కూడా సమానమే, ఎవరు కూడా ఎక్కువ ఎవరు తక్కువ కాదు. లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుని ఈ దోషులను శిక్షిస్తారని, అలాగే దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కడ కూడా పట్టణంలో నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఇటువంటి
సంఘటనలు జరగకుండా తగిన చర్య తీసుకుని దోషులను శిక్షించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఆవేదనగా ఈ ఒక శిలాఫలకాన్ని అభివృద్ధి చేసుకున్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి తీపి గుర్తుని ఈవేళ వీళ్ళు ధ్వంసం చేస్తే అది ఎప్పుడు కూడా ఈ ధ్వంసం చేసినంత మాత్రాన అదేమీ కూడా చెరిగిపోదని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ శాంతి పరిరక్షణ అలాగే అందరూ కూడా శాంతియుతంగా దీన్ని పరిష్కరించుకోవాలి. అలాగే తప్పనిసరిగా ఈ దోషుల్ని మట్టుకు శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఎంతో సానుభూతి అలాగే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ పట్టణంలో జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఈ ఈ చర్య మీద మన నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐ గారికి అలాగే నిడదవోలు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దోషుల్ని శిక్షించాలి, అలాగే దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కమిషనర్ గారిని కూడా మేము కోరడం జరిగింది. వారందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కూడా జరిగిందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాను. నిడదవోలు పట్టణం 19వ వార్డు ఎన్టీఆర్ కాలనీ సంబంధించినటువంటి సింగవరం వెళ్లి రోడ్లో ఇది 2014లో శిలాఫలకం ఉంది. ఈ 8 కిలోమీటర్ల రోడ్డు వేసినందుకు దానికి సంబంధించి శిలాఫలకం ఇక్కడ ధ్వంసం చేసినట్టుగా పడిపోయి ఉంది. దీని మీద కొమ్మన వెంకటేశ్వరరావు గారు పట్టణ టౌన్ నిడదవోలు పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు వారు అయినటువంటి కొమ్మన వెంకటేశ్వరరావు కంప్లైంట్ చేశారు. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. అలాగే ఎంత త్వరగా అయితే అంత త్వరగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం.